నమస్కార్. కొన్ని జడ్జిమెంట్లు చూసిన తర్వాత కొన్ని జడ్జిమెంట్లు చూసిన తర్వాత న్యాయ వ్యవస్థ ఎటుపోతుందని చెప్పి బాధలో ఉన్నటువంటి మనల్ని కోపం వచ్చింది. ఒక్కోసారి కొన్ని జడ్జిమెంట్లు చూస్తే జడ్జిమెంట్లు ఏంది ఇట్లాంటివి వస్తున్నాయి, ఈ న్యాయ వ్యవస్థ ఏంది ఇంత ఇంజస్టిస్ అనుకున్నటువంటి కేసులో కొన్నిసార్లు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం కలిగేది. అరే పర్లేదు, ఇంకా న్యాయ వ్యవస్థలో మంచిగా జడ్జిమెంట్లు ఇచ్చేటువంటి వాళ్ళు ఉన్నారు అనేటువంటి హోప్ని క్రియేట్ చేసేటువంటి జడ్జిలు అప్పుడప్పుడు రేరుగా మనకి కనిపించి అమ్మాయి ఇంకా మనకి న్యాయం జరిగేది కోర్టులో అనుకునేటువంటి సిచ్యువేషన్లో ఈ కేసు ఒకటి. ఇదే జయరాజ్ అండ్ బెనెక్స్ కేస్. తమిళనాడులో ఇద్దరు కొడుకు వాళ్ళ నాన్నగారు ఇద్దరిని కూడా కస్టోడియల్ డెత్, పోలీస్ స్టేషన్ అరెస్ట్ చేసి కొట్టి చంపారు పోలీసులు. ఎవరైతే పోలీస్ ఆఫీసర్లు 9 మంది ఇన్వాల్వ్ అయ్యారో కస్టోడియల్ డెత్ చేసిన వాళ్ళకి మరణశిక్ష విధిస్తూ నిన్న హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. వాట్ ఏ బ్యూటిఫుల్ సెంటెన్స్ అది. ఇలాంటి జడ్జిమెంటు ముఖ్యంగా జడ్జి ముతుకుమారన్ ఈ పేరుని బట్టి చూస్తే అర్థమైంది ఇట్లాంటి వాళ్ళు కనీసం ఇట్లాంటి వాళ్ళే మంచి జడ్జిమెంట్లు ఇవ్వగలరు. ఓకే, సో ఈయన జి ముతుకుమారన్ గారు ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్ జడ్జి మదురై కోర్టు. ఇతను డైరెక్ట్గా సెంటెన్స్ చేశాడు, మరణశిక్ష విధించాడు వాళ్ళకి. జడ్జి గారు చేసినటువంటి ఒక కామెంటు, ఫెంటాస్టిక్ కామెంట్ చేశాడు. అది ఏమన్నాడంటే, పి జయరాజు కుమారుడు ఇద్దరు కూడా ఇలాంటి కేసు రేర్ కేసు. ఇది మనం లీగల్ స్టాండర్డ్ని పెంచాలి. క్యాపిటల్ పనిష్మెంట్ అనేది ఎక్స్ట్రీమ్, ఇట్లాంటి బ్రూటాలిటీ షాకింగ్ క్రైమ్స్ని మనం వదిలిపెట్టకూడదని ఆయన ఒక స్టేట్మెంట్ చేశాడు. జడ్జి గారు చేసిన స్టేట్మెంట్ ఏంటంటే, కస్టోడియల్ వైలెన్స్ అనేది, హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ అనేది సహించడానికి వీలు లేదు. ఇలాంటి కేసుల్లో పోలీసులకి మరణశిక్ష విధించడం అనేది సాధారణంగా జరగదు. కానీ కస్టోడియల్ డెత్స్ వర్ ది రిజల్ట్ ఆఫ్ బ్రూటల్ మిస్యూజ్ ఆఫ్ అథారిటీ, నాట్ ఆర్డినరీ లా ఎన్ఫోర్స్మెంట్. సింప్లీ గివింగ్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ వుడ్ నాట్ బి ఎనఫ్ టు డిటర్ సచ్ ఎక్స్ట్రీమ్ పోలీస్ బ్రూటాలిటీ. ఇది జడ్జి చెప్పింది. అంటే పవర్ను ఉపయోగించి, అధికారాన్ని ఉపయోగించి, మేము పోలీసులం కదా, మేము ఎమ్మెల్యేలం కదా, మేము ఎంపీలం కదా, మేము మినిస్టర్లం కదా, మేము రాజకీయ నాయకులం కదా, మేము ఈ యొక్క దాన్ని ఉపయోగించి కస్టోడియల్ డెత్స్ ఉపయోగించి మీరు చంపేస్తే, అధికారాన్ని ఉపయోగించి చంపేస్తే దాన్ని మీరు చంపింది మనుషుల్ని కాదు, అధికారాన్ని చంపారు అనే అర్థం వచ్చే విధంగా చెప్పారంటే, మీకు ఇచ్చిన అధికారాన్ని, మీకు ఇచ్చినటువంటి పవర్ని మిస్యూజ్ చేశారు. నేను ఇప్పుడు ఇతను చంపినందుకు మీకు శిక్ష ఇవ్వట్లేదు, మీ యొక్క ఇచ్చిన అధికారాన్ని మిస్యూజ్ చేసినందుకు శిక్ష వేస్తున్నాను అన్నట్టుగా జడ్జిమెంట్ ఇచ్చాడు. ఆయన మరణశిక్ష వేస్తున్నానని చెప్పి జడ్జిమెంట్ ఇచ్చాడు. ఈ మరణశిక్ష అసలుకి మీకు సరిపోదు, ఇంకా పెద్ద శిక్ష వేసేవాడిని అని ఇట్లాంటి పదాలు వాడాడు జడ్జి గారు. సివియారిటీ ఆఫ్ టార్చరు, బోత్ ఫాదరు కుమారుడు ఇద్దరిని కూడా వేశారు. మ్యాక్సిమం పనిష్మెంట్ డెత్ పెనాల్టీ చేశారు ఈ ఇండియన్ లా ప్రకారం. మనకు తెలిసి ఈ కేసు ఏంటి అనేది, ఇది జూన్ 2020 శాతాంకులం తూతుకుడి డిస్టిక్లో శాతాంకుళం పోలీస్ స్టేషన్లో తమిళనాడులో పి జయరాజ్ అనేటువంటి ఒక ఆయన 60 సంవత్సరాల పెద్ద ఆయన మొబైల్ షాప్ నడుపుకుంటూ ఉన్నాడు. 2020 కోవిడ్ టైం, అది లాక్డౌన్ పీరియడ్లో 10 గంటలకు మూసేయాలని ఒక రూల్ పెట్టారు అక్కడ. ఆయన కొద్దిగా మ్యాక్సిమం ఒక 5-10 నిమిషాలు లేటుకి వెళ్ళాడా, లేదు నేను టయానికే మూసేయను అని అన్నాడు. బట్ పోలీసుల ప్రకారం అతను లేటుగా మూసేయలేదు అనేది పోలీసులు చెప్పిన ప్రకారం. సరే, ఏదైనా సరే అతను అరెస్ట్ చేశారు. ఎందుకు? లాక్డౌన్ పీరియడ్లో కోవిడ్ టైంలో టయానికి 10 గంటలకు మూసేయలేదన్న కారణంతో ఒక 60 సంవత్సరాల పెద్ద ఆయన్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు పోలీసులు. అప్పుడు వాళ్ళ కొడుకున్నాడు 30 సంవత్సరాలు బెనెక్స్. వీళ్ళిద్దరు యాక్చువల్గా
బ్యాక్వర్డ్ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు, బట్ క్రిస్టియన్గా కన్వర్ట్ అయ్యారు. బీసీలు, ఎస్సీలు కాదు, బట్ బీసీలు, బట్ కన్వర్ట్ అయ్యారు క్రిస్టియన్గా. కొడుకు పేరు బెనిక్స్. ఇతను చాలా కోపంగా వెళ్ళాడు పోలీస్ స్టేషన్కి. మా నాన్న ఎందుకు అరెస్ట్ చేశారని అడిగాడు. బహుశా అతను కుర్రోడు కాబట్టి క్వశ్చన్ చేసి ఉండొచ్చు పోలీసుల్ని, ఎందుకు అరెస్ట్ చేశారు మా నాన్నని గట్టిగా అడిగి ఉండొచ్చు. అతను గట్టిగా అడిగాడు కాబట్టి వాళ్ళకి కోపం వచ్చింది. ఆ పోలీస్ స్టేషన్ హిస్టారికల్గా బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ని, షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళని, వీళ్ళని హింసిస్తారు, ఎక్కువగా కొడతారు, చిన్న చూపు చూస్తారు పోలీస్ స్టేషన్లో. ఎస్సీ ఎస్టీ బీసీలు అనేటువంటి పేరుంది. చాలామంది కంప్లైంట్ చేశారు వీళ్ళని ఎక్కువగా కొడతారని ఆ పోలీస్ స్టేషన్లో. సో ఈ జయరాజు, బెన్నిక్స్కి సంబంధించినటువంటి వీళ్ళు కూడా బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్, మోరోవర్ క్రిస్టియన్ కన్వర్ట్స్ కాబట్టి వీళ్ళు క్వశ్చన్ చేయటం వాళ్ళు తట్టుకోలేకపోయినట్టున్నారు పోలీసులు. వాళ్ళు విపరీతంగా పోలీస్ స్టేషన్లో కొట్టారు 60 సంవత్సరాల నాన్ని ప్లస్ కుమారుణ్ణి. ఈ కొడుకు ప్రశ్నించింది కొడుకు కాబట్టి మరి వాడిని ఎట్టగొట్టారో, వాడు అక్కడే కస్టడీలోనే చనిపోయాడు. ఆ పిల్లడు 30 years పిల్లడు, పెద్ద అతనే, పెళ్ళైంది కుర్రోడు 34 years. బెన్నెక్స్ అక్కడే పోలీస్ స్టేషన్లో చనిపోయాడు. వాళ్ళ నాన్నగారిని హాస్పిటల్కి తీసుకెళ్లారు. హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇస్తూ ఉండగా నెక్స్ట్ డే వాళ్ళ నాన్న చనిపోయాడు. అంటే ఇద్దరు చనిపోయారు పోలీస్ స్టేషన్లో వాళ్ళు కొట్టడం వల్ల. సో ఇది కేసు. ఆ తర్వాత పోలీసులు ఏదేదో చెప్పారు. లోకల్ పోలీస్ ఇన్వెస్టిగేషను, వాళ్ళందరూ పోలీస్ స్టేషన్ కాపాడడానికి ప్రయత్నం చేస్తారు. పోలీసులు ఇన్వెస్టిగేషన్ ఎంత చేస్తారు, బట్ ప్రజల్లోంచి విపరీతమైనటువంటి స్పందన వచ్చింది. ప్రజలు తిరుగుబాటు చేశారు, ప్రజలు ట్రోలింగ్ చేశారు, ప్రజలు గొడవ చేశారు. మీరు న్యాయం చేయాల్సిందే, మీరు పోలీసులు తప్పించడానికి ట్రై చేస్తున్నారు దొంగలని అని చెప్పేసి గొడవ చేస్తే హైకోర్టు సుమోటోగా తీసుకుంది కేసు. సుమోటోగా హైకోర్టు తీసుకొని మీరు హయ్యర్ ఇన్వెస్టిగేషన్కి వేయండి అని చెప్పేసి స్టేట్ పోలీసుల నుంచి సిబిఐకి అప్పగించింది ఈ కేసుని. 6 సంవత్సరాలు, నియర్లీ 6 సంవత్సరాల తర్వాత సిబిఐ వీళ్ళు దోషులని తేల్చి ఛార్జ్షీట్ వేసింది. అక్కడ జడ్జి గారు వీళ్ళు కొట్టడం వల్లే వాళ్ళు చనిపోయారని చెప్పి సిబిఐ తేల్చడంతో జడ్జి గారు వీళ్ళకి మరణశిక్ష విధించారు. ఇది యాక్చువల్గా ఎంటైర్ కేసు. ఇలాంటి కేసే మనకు ఆంధ్రప్రదేశ్లో గతంలో చీరాల్లో జరిగింది. మీ అందరికీ తెలుసు. చీరాల్లో కిరణ్ కుమార్ అనేటువంటి ఒక వ్యక్తి ఇలాగ పోలీస్ స్టేషన్లో అతనేదో హెల్మెట్ పెట్టుకోలేదనో ఏదో, మరి ఇట్లా సిమిలర్ కేసు అతను కూడా, కిరణ్ కుమార్దే. చీరాల కిరణ్ కుమార్ కేసు కూడా సిమిలర్ కేసు. అతన్ని మరి కిరణ్ కుమార్ చనిపోయాడు. చనిపోతే అప్పుడు మరి దళిత సంఘాలు వీళ్ళందరూ గొడవ చేశారు. అది కూడా ఒక కేసు అయింది. ఎన్హెచ్ఆర్సీకి పంపించారు దాన్ని. ప్రకాశం జిల్లాలో మాస్క్ పెట్టుకోలేదని పోలీసుల చేతిలో మా అన్నయ్య చనిపోయాడని వాళ్ళ చెల్లెలు గొడవ చేసింది. వాళ్ళ చెల్లెలు వీడియోలు రిలీజ్ చేసింది. మా అన్న మాస్క్ పెట్టుకోలేదని పోలీసులు, ఒక దళిత యువకుడు కిరణ్ కుమార్ అనే వ్యక్తిని పోలీసులు తీసుకెళ్తూ అతను పోలీస్ జీప్లో నుంచి జంప్ చేశాడని వాళ్ళు చెప్తే, లేదు మనని తోశారు, నెట్టారనో తోశారనో ఏదో. ఈ కేసు అయితే మీ అందరికీ తెలుసు, కిరణ్ కుమార్కి సంబంధించి. వీళ్ళందరూ నారా లోకేష్ దగ్గరికి వెళ్ళి నారా లోకేష్ ఇంటిని కలిసినప్పుడు నారా లోకేష్ ఎలక్షన్ ముందు ప్రామిస్ చేశాడు, నేను న్యాయం చేస్తానని. చీరాల కిరణ్ కుమార్కి సంబంధించి ఏమైంది? ఇప్పుడు చీరాల కిరణ్ కుమార్ కేసు ఏమైంది? తమిళనాడు యొక్క కోర్టులు, పోలీసు వ్యవస్థలు వాళ్ళని చూసినప్పుడు మనకి ఒక్కోసారి మనం నిజంగా మనం కరెక్ట్గా పనిచేస్తున్నాం లేదని అనుమానం వచ్చేది. సరే పోనీ నారా లోకేష్ గారిని కలిశారు కదా వీళ్ళందరూ. కలిసి వెళ్ళినప్పుడు నేను చూస్తాను మన గవర్నమెంట్ వస్తే దీన్ని కేసుని తిరగదోబారా? కిరణ్ కుమార్కి సంబంధించింది కనీసం ఇన్వెస్టిగేషన్ చేశారా? చేయలేదు. ఓకే, సేమ్ కేసు కదా. అక్కడ కస్టడీలో చంపారు, ఇక్కడ ఇతను జీబులోంచి పోతున్నప్పుడు దూకేడని వీళ్ళు పోలీసులు చెప్తున్నా. బట్ అందరూ దళిత సంఘాలు వీళ్ళు చెప్పింది ఏంటంటే పోలీసులు నెట్టారు అతన్ని, లేదంటే ఏదో జరిగింది, కొట్టడం ఏదో జరిగింది అనేది ఎగ్జాక్ట్గా రీజన్ తెలియకపోయినప్పటికీ వీ నో దట్ కిరణ్ కుమార్కి సంబంధించినటువంటి కేసు. చూడండి, 2 కేసులు, 2 different జడ్జిమెంట్స్. కిరణ్ కుమార్ కేసు ఎలా ముగిసింది, అక్కడ పోలీస్ స్టేషన్లో చనిపోయినటువంటి వాళ్ళకి డెత్ సెంటెన్స్ ఎలా వేశారు అనేది 2 వ్యవస్థలే, 2 న్యాయ వ్యవస్థలే, 2 కూడా పోలీసుల చేతిలో ప్రాణాలు కోల్పోయినటువంటి వ్యక్తులే. బట్ అల్టిమేట్లీ దిస్ ఈస్ హౌ వీ sometimes we get justice, sometimes we will not get justice.
దట్స్ ఇట్ అబౌట్ థ్యాంక్ యూ. నమస్కారం.